అదెంత కొన్నిసార్లు దేవుణ్ణే ఛాలెంజింగ్ చేస్తూ ఉంటాం మనము. నా యవ్వన కాలంలో ఒకసారి ఇట్లనే అన్నీ అంటే దేవుడు నాకు అన్నీ నేర్పిస్తూ ఉంటే ఒకరోజు నేను ఛాలెంజ్ చేసిన దేవునితో. ఏమనంటే, నేను నీ మందిరానికి ఎట్టి పరిస్థితిలో మానివేయను, నేను ఏమైనా నీ మందిరానికి వస్తాను, ఏమన్నా కానీ నేను ఎట్టి పరిస్థితిలో ఒక్కరోజు కూడా నీ సన్నిధానం నేను మిస్ కానని ఎవరితో ఛాలెంజ్ చేసినాను? సృష్టికర్తతో ఛాలెంజ్ చేసిన 1 వీక్లో నాకు చికెన్ పాక్స్ వచ్చింది. అది నా మ్యారేజ్కి 2 ఇయర్స్ బిఫోర్, 23 ఇయర్స్ ఉన్నాయి నాకు అప్పుడు వచ్చింది. చాలా పెద్ద పెద్ద స్పాట్స్ వచ్చాయి నాకు, మొత్తం బాడీ అంతా. నా ఫేస్ని అయితే ఇంకా మీరు చూడలేరు, మొత్తం ఒక డార్క్ రూమ్లో ఉన్నాను 7 days నేను. అవన్నీ వచ్చేసినాయి. అప్పుడు నాకు హోలీ స్పిరిట్ గాడ్ అంటా ఉన్నాడు, లే వస్తాను కదా మందిరానికి, కమాన్ గెట్ అప్. నేను అంటున్నాను, దేవా నేనేమైనా తప్పు మాట్లాడినానా? నేను మంచిదే కదా మాట్లాడిందంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు అంటా ఉన్నాడు, నువ్వు ఎప్పుడు కూడా దేవునితో ఛాలెంజింగ్ వర్డ్స్ మాట్లాడకూడదు. వాక్యం చెప్తా ఉంది, మనం భూమి మీద ఉన్నామంట, ఆయన ఆకాశంలో ఉన్నాడంట. మన మాటలు భూమి వరకే, మన లెవెల్ వరకే ఉండాలంట. మన లెవెల్కి మించిన ఛాలెంజెస్ మనము చేయకూడదు. అదొక నాకు నా లైఫ్లో పెద్ద లెసన్ అది. నాకు అప్పటి నుంచి నేను ఛాలెంజ్ చేయను ఎవరితో, అంటే దేవునితో కూడా అసలు పెట్టుకోను ఆయనతో, ఎందుకంటే నాకు ఒక అనుభవం అది. సో ప్రియ సహోదరి సహోదరుడా, కాన్సిక్వెన్సెస్ తెలుసుకోకుండా మనం ప్రార్థన చేయకూడదని వాక్యం చెప్తా ఉంది. ఇంకా చూద్దాం 4